హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్రా కిచెన్. ఈరోజు వీడియోలో ఓట్స్ గోధుమ పిండితో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఓట్స్ని రాత్రిపూట తినటం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఈ ఆహారం రోజంతా ఫ్రెష్గా ఉంచడానికి సహాయపడుతుంది. ఒక గిన్నెలో అరకప్పు దాకా ఓట్స్ని తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఓట్స్లో విటమిన్ బి సహజంగా లభిస్తుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఖనిజాల శాతం అధికంగా ఉంటాయి. ఓట్స్ నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఓట్స్ని తీసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న ముక్క అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ మిరియాలు లేదా మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు. నార్మల్ సాల్ట్ కన్నా సముద్రపు ఉప్పుని వాడటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. అరకప్పు గోధుమ పిండి, మీ కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని తీసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక పచ్చిమిర్చిని తీసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చిని కొంచెం తగ్గించుకోవచ్చు. అరకప్పు వాటర్ని కూడా యాడ్ చేసి దోసపిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిలో పావు కప్పు పెద్దుల్లి తరుగు, అరకప్పు క్యారెట్ తరుగు, కొంచెం కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత గరిటెతో పిండిని తీసుకొని పెనం పైన పిండిని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న పిండి పైన 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని దోశ పైన ఒక ప్లేట్ పెట్టుకుంటే దోశ ఈవెన్గా కాలుతుంది. క్యారెట్ ముక్కలు కూడా కొంచెం మగ్గుతాయి. దోశ ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పి మూత పెట్టి కాలనివ్వాలి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా దోశల్లాగా వేసుకోవాలి. దోశని అప్పటికప్పుడు తినటం కన్నా గంటసేపు పైన పాలల్లో కానీ వాటర్లో కానీ నానబెట్టి తినటం వల్ల త్వరగా జీర్ణమవుతాయి. రాత్రిపూట ఓట్స్ని తీసుకోవటం వల్ల పొట్ట చాలా తేలికగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ అని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి.